హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతికి మేము ఊరొచ్చామన్నమాట. మామిడి తోపు దగ్గరికి వచ్చాము. ఇక్కడ డ్రిప్ పైపులు లాగుతున్నారు. ఇక్కడికైతే వచ్చాము. ఒకసారి చూద్దాము అని. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మొక్కలైతే నాటాము. సో, అవి ఒకసారి చూద్దాము ఎలా వచ్చాయి ఏంటి అని. ఇప్పుడు జనవరి కదా! మామిడి చెట్లు పూతలు కూడా బాగానే వస్తున్నట్టున్నాయి. ఇక్కడ మామిడి చెట్లకి బోర్ కూడా వేసాము. ఇక్కడ నుండి అన్ని చెట్లకి తోపు మొత్తం వెళ్తాయన్నమాట వాటర్. అక్కడక్కడ గేట్ వాళ్ళు అయితే పెట్టాము. ఇక్కడ నుండి అన్ని చెట్లకి వెళ్తాయి. వాటర్ డ్రిప్ పైపులు వేసేసాము మొత్తము. మేము ఇక్కడ ఉండం కాబట్టి ఆటో స్టార్టర్ పెట్టాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ప్రతి చెట్టుకి కూడా ఇలా పైపులు వేసామంటే వాటర్ కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. చెట్లకైతే ప్రాబ్లం ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మేము సంక్రాంతికి ఊరొచ్చినప్పుడు ఇలా పైపులు వేసేస్తామన్నమాట. మళ్ళీ కాయలు కాసేసాక అప్పుడు తోపు దున్నాలి కాబట్టి పైపులన్నీ మడిచేస్తాము. జూలై తర్వాత మళ్ళీ వర్షాలు పడతాయి కాబట్టి వాటర్తో పెద్ద ప్రాబ్లం అనేది రాదు. అక్కడక్కడ చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి. పూతలు కూడా బాగానే వచ్చినాయి ఈసారి. జనవరిలో మామిడి చెట్లు పూతలు వస్తాయి కాబట్టి ఇప్పుడు వేసేసామంటే మళ్ళీ జూలై తర్వాత తీసేస్తాము. రీసెంట్గానే లాస్ట్ మంత్ దున్నామన్నమాట తోపు. దున్నేటప్పుడు పైపులు అడ్డంగా ఉంటాయి కాబట్టి మడిచేసి మళ్ళీ దున్నకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పైపులు వేస్తామన్నమాట. ఇప్పుడు జనవరిలో వేసామంటే మళ్ళీ జూలైలో తీస్తాము కాయలు కోసేసిన తర్వాత. కొంతమంది ఏమంటే పైపులు భూమిలో వేస్తూ ఉంటారు ట్యాప్లు పెట్టేసి చెట్టు మొదట్లో. అలా వేసామంటే ఎప్పుడైనా ప్రాబ్లం అనేది వస్తుంది దున్నేటప్పుడు. అలాగా ఎక్కడ పైపు పోయింది తెలియదు మనకి. ఇలా వచ్చేసి పైన వేసామంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అన్నమాట. రీసెంట్గానే పెట్టాము. ఇగుర్లు కూడా బాగానే వచ్చాయి. వీటికి అన్నిటికీ కూడా డ్రిప్ పైపులు అనేది వేసేసామన్నమాట. చూడండి ఇగుర్లు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. ఈ మధ్య అయితే ఒక 5-6 కాయలు కూడా కాసిందనమాట. ఇక్కడ టెంకాయ చెట్లు కూడా నాటాము. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ నాటామన్నమాట ఈ టెంకాయ చెట్లని. ఇది వచ్చి నిమ్మ చెట్టు. అంటే ఇంకా వాటర్ అయితే వేయలేదు. ఈరోజే లాగాం కాబట్టి కరెంట్ వచ్చిందంటే ఇంకా మోటార్ వేయాలన్నమాట చెట్లకి. వాటర్ పోతుంటుంది. ఇప్పుడే లాగారు పైపులన్నీ. ఇంకా పవర్ వచ్చిందంటే ఇంకా మోటార్ వేసామంటే ఇంక చెట్లకి అన్నిటికీ వాటర్ పోతూ ఉంటుందన్నమాట. ఈ కౌశి అయితే మామిడికాయ తింటా ఉంది. ఇది వచ్చేసి సపోటా చెట్టు. అది చిన్న మొక్కగానే ఉంది అలాగే. ఇది వచ్చి నెల్లికాయ చెట్టు అన్నమాట. చిన్న చిన్న నెల్లికాయలు ఉంటాయి కదా, అవి పెద్దవి కాకుండా చిన్న చిన్న ఉండేటివి. ఇప్పుడిప్పుడు ఇగుర్లు అయితే వస్తూ ఉన్నాయి అన్నిటికీ కూడాను.
మామిడి చెట్లు చిన్న చిన్నవైతే రీసెంట్‌గానే పెట్టాము. ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇవైతే చాలా రోజులైంది పెట్టి. ఇక్కడ అక్కడక్కడ అయితే ఇట్లా గేట్ వాళ్ళు పెడతామనమాట. ఇలా గేట్ వాళ్ళు పెట్టామంటే మొత్తం ఒకే దగ్గర అట్లా పోకుండా ఒక పక్క అయితే ఒకసారి పోతాయి వాటర్. ఇంకొకసారి ఇంకొక పక్కకు పోతాయి. ఈ లాస్ట్‌లో అంతా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చెట్లు. రీసెంట్‌గానే పెట్టాం మొక్కల్ని. తోపు పక్కనే వచ్చి డ్యామ్ ఒకటి కట్టారు రీసెంట్‌గా. వాటర్ ఏమన్నా పైనుంచి వచ్చాయంటే తోపులోకి రాకుండా అటు సైడ్ అట్లా వంకలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఈ డ్యామ్ అనేది తోపు పక్కన వస్తుంది. వంకలాగా ఉంటుందన్నమాట. అట్లా పోతా ఉంటాయి వాటరు. నేనైతే చిన్నప్పుడైతే చాలా సార్లు వచ్చేదాన్ననమాట ఈ తోపులోకి. మా తాత వాళ్ళే పొలం చేసేవాళ్ళు. అప్పుడైతే ఇక్కడ మధ్యలో తోపు మధ్యలో వచ్చి ఒక తపస్సు చెట్టు ఉండేది. ఆ తపస్సు చెట్టు నేనొచ్చినప్పుడు ఆ తపస్సు చెట్టులో నుంచి ఒక అరటిపండు తీసిచ్చేవాళ్ళనమాట. ఆ చెట్టు నిజంగానే కాస్తుందేమో అని ఫీల్ అయ్యేదాన్ని నేను. ఇక్కడైతే కరివేపాకు కూడా ఉంది. బాగా ఫ్రెష్‌గా ఉంది కరివేపాకు. పడుతుంది పడుతుంది ఖచ్చితంగా. పెద్ద మొక్క అయింది ఇక్కడ కరివేపాకు చెట్టు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది తోపులోకి వచ్చామంటే. ఇక్కడైతే ఒక పెద్ద బావి కూడా ఉండేది. రీసెంట్‌గానే పూర్తి చేశారనమాట ఒక 2 ఇయర్స్ బ్యాక్. అరటి చెట్లు, పనస చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ నాటామన్నమాట. బావి పూడ్చిన ప్లేస్‌లో బాగా వస్తాయని ఇక్కడ నాటాము అవి. భలే ఉన్నాయి జామకాయలు. పనస చెట్లు అయితే 2 నాటున్నాము. అప్పుడు వర్షాలకి ఒకటి వెళ్ళిపోయింది. ఇంకొకటి మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి జామ చెట్టు, చిన్న చెట్టే ఎన్ని కాయలు కాసాయో. అదే కదా భలే ఉన్నాయని. చెట్టు నిండుగా ఉన్నాయి కాయలైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ కాయలు కూడా. అన్నీ చిన్న చిన్న కాయలు, ఇంకా అవి తయారలేదన్నమాట, పెద్దవి కాలేదు. కాయలు అయితే చెట్టు నిండుగా ఉన్నాయి. ఈ టెంకాయ చెట్లు అయితే 5 ఇయర్స్కి కాస్తాయంట. ఇప్పుడైతే 2 ఇయర్స్ అయితే అయింది. ఇదంతా బావి పూడ్చిన ఇదన్నమాట ప్లేస్. ఇవన్నీ నాటినవి పూతలు అయితే బాగా వచ్చాయన్నమాట మామిడి చెట్లు. బావి దగ్గర అయితే ఒక ఇల్లు కూడా ఉండేది, మట్టితో కట్టినది.
అది బావి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మర్రిమాను, ఇంకా ఏదేదో కుంకుడుకాయ చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉండేవి ఫస్ట్‌లో చాలా రోజుల ముందువి. అవి అన్నీ చనిపోయినాయి. సో, ఆ బావిని కూడా పూడ్చేసి అక్కడ ఈ చిన్న చిన్నవైతే నాటామనమాట. సో, ఈ చిన్న చిన్న మామిడి చెట్లయితే రీసెంట్‌గా ఒక 3 ఇయర్స్ అయింది నాటి. రీసెంట్‌గా ఒక 1 వీక్ ముందు మందులు కొట్టారనమాట మామిడి చెట్లకి. ఆ డబ్బాలు కూడా అన్నీ ఇక్కడే పడేసున్నారు. ఇంకా మళ్ళీ ఒకసారి కొట్టాల్సొస్తది నెక్స్ట్ వీక్‌లో అలాగా. ఇప్పుడు పూత పుట్టేటప్పుడు ఒకసారి కొడతారు. ఇంకొద్దిగా ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి కొడతారనమాట మందులు. సో, ఇక్కడైతే చాలా బావుంటుందనమాట. ప్రశాంతంగా. పవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. పవర్ వచ్చిందంటే ఇంకా మోటార్ వేయడానికి. ఇక్కడొచ్చేసి ఒక నేరేడు చెట్టు కూడా ఉంది. 2 నాటాము. ఒకటైతే అది చనిపోయింది. అదో ఈ ఒకటి మాత్రం బ్రతికిందనమాట. అల్ల నేరేడు చెట్టు. ఈ డ్రిప్ పైపులు వేయడానికి మాత్రం చాలా కష్టపడ్డారు. ఎప్పుడు సంక్రాంతికొచ్చినా ఈ ఒక్క పని ఒకరోజు మాత్రం ఉంటది కంపల్సరీ. ఈ పక్కనే తంగేడు పూలు చూడండి ఎంత బాగున్నాయో. సంక్రాంతికి ముంగిట్లో వేస్తారు కదా ఈ తంగేడు పూలు, అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ తోపులో ఏదైనా వర్క్ జరిగేటప్పుడు కూడా ఫుడ్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు ఇక్కడ. ఆ తోపుకి ఆపోజిట్లోనే హోటల్ కూడా ఉంది. ఇక్కడ మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా. సంక్రాంతికి ఎప్పుడు ఊరు వచ్చినా కూడా బాగా చలిగా ఉండేది. ఈసారి అయితే అసలు చలి కూడా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇదండి, ఈ సంక్రాంతికి మేము ఊరొచ్చి ఇలా తోపు చుట్టూ తిరిగామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.